హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేఘ సందేశము. మాట్లాడుతున్నది హేమము. ఈ మధ్యన వీడియోస్ అంతగా అప్లోడ్ చేయట్లేదు కదండి. నాకు అప్లోడ్ చేయాలని ఉంటుందండి, కానీ పెద్దగా హార్వెస్ట్లు ఏమీ ఉండట్లేదు. రొటీన్గా ఉంటుంది. ఏం చూపిస్తాము, అప్డేట్స్ ఏమీ లేవు కదా అనిపిస్తుంది. కానీ వీడియోస్ అప్లోడ్ చేసి మీతో ఏదో ఒకటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సరే అని చిన్న షార్ట్ అండ్ స్వీట్గా ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా అయిపోయిందండి. లాస్ట్ హస్తం కూడా కోసేసాము. కూర రెడీ, ఇంతటితో ఫినిష్ అయిపోయింది. ఇంకా మళ్ళీ కొత్త గెల వేస్తే మళ్ళీ కొయ్యటమే. బాస్కెట్ కూడా ఏం తెచ్చుకోలేదండి. వచ్చేటప్పుడు ఒక చిన్న సంచి ఒకటి తెచ్చుకున్నాను అంతే. ఇంకా అరటికాయలన్నీ దాంట్లో పెట్టుకున్నాము. ఫినిష్ అయిపోయింది. ఇంకా అరటి చెట్టు కూడా ఇంకా కట్ చేయలేదండి. గెల అయిపోయిన తర్వాత చెట్టు కట్ చేయాలి కదా, ఇంకా కట్ చేయలేదు. ఇంకా రొటీన్గా ఫామ్లో పెద్దగా ఈ ఎండలకి వర్క్స్ కూడా ఏం చేయలేకపోతున్నామండి. అందుకే మీకు ఇంతకు ముందు వీడియోకి ఈ వీడియోలకి పెద్దగా చేంజ్ ఏం కనిపించకపోవచ్చు. కానీ రొటీన్గా కంటిన్యూస్గా నేను చేసేది ఏంటంటే పూలు, నిత్య పూజకి కావాల్సిన పూలు కోసుకెళ్తానండి. ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కోసుకెళ్తాను. మొన్నటిదాకా జామకాయలు వచ్చినాయండి, రోజుకొకటి. ఇప్పుడేమో రోజుకొక బొప్పాయి వస్తుంది అంతే. చూసారుగా, ఇంకో కాయ కోద్దామని చూసినా ఇంకోటి కూడా ఏం కనిపించలేదు. చెట్టుకు కూడా ఇంకా చూస్తున్నారు, ఇంకా 4 ఎన్నో ఉన్నాయి అంతే. ఒక 4 days తర్వాత అవి కూడా అయిపోతాయి. నేను ఫామ్లో నడిచేటప్పుడు చెప్పులు ఒకసారి వేసుకుంటే ఒకసారి వేసుకోనండి. ఇంకా సిచ్యువేషన్ బట్టి అలా చేసుకుంటూ ఉంటాము. నాకు వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఏంటంటే నాకు వీడియోస్ తీసేవాళ్ళు ఉండదండి. ఈవెన్ నాకు నేను షూట్ చేసుకోవాలి, లేకపోతే స్టాండ్ పెట్టుకోవాలి. ఎవరినన్నా తెచ్చుకున్నా సరే వాళ్ళకి వచ్చి రాక ఇబ్బంది అవుతుంది. వాళ్ళని ఎవరైనా తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడన్నా మా షాప్లో వర్కర్స్ వస్తే వాళ్ళు వీడియో తీసి పెడతారు, మా పిల్లలు వచ్చినా వాళ్ళు తీసి పెడతారు. లేకపోతే ఇంకా నేను కనిపించకుండా వీడియో తీసుకోవాలి. ఇవాళ సరే కొంచెం లోటస్ పాండ్ ఉంది కదండి, మనకు ఒక 2 వరలు ఉన్నాయి కదా, దాంట్లో వాటర్ చేంజ్ చేయాలని. ఇంకా టైం ఏమో నాకు చాలట్లేదు. ఇది వరకు మార్నింగ్ వచ్చేదానండి, ఈవినింగ్ 4 hours అలా ఉండేది కదా, కొంచెం టైం సరిపోయేది. అదే మార్నింగ్ 4 times, ఈవినింగ్ వచ్చేసరికి 1.5 hour 2 hoursకి అసలు ఏమాత్రం టైం సరిపోవట్లేదండి. ఇంకా మినీ లోటస్ పాండ్లో వాటర్ మారుద్దామని ఇవాళ షాప్లో వర్కర్ని తెచ్చుకుంటే ఇంకా తను తీసి పెట్టింది వీడియో. ఇంకా ఆ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అసలు ఎర్ర మందారాలు తెల్ల మందారాలు కలిపి కోసి చేతితో పట్టుకుంటే ఒక చిన్న మినీ బుకేలా అనిపిస్తుందండి. ఎంత అందంగా ఉందో. మొగ్గలు విచ్చుకున్న తర్వాత ఎంత అందంగా ఉంటాయో, విచ్చుకోకుండా మొగ్గలుగా ఉన్నప్పుడు కూడా అంతే అందంగా ఉంటాయండి. వాటిని చూస్తే వచ్చే హ్యాపీనెస్ కానీ, పీస్ఫుల్నెస్ కానీ, ఏదో ఎన్నో లక్షలు సంపాదిస్తే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో అంత హ్యాపీనెస్ అనిపిస్తుందండి. మన పిల్లలు మనము కని పెంచి వాళ్ళు పెద్దయ్యాక సెటిల్ అయితే ఎప్పటికో వస్తుందండి మనకి ఆ హ్యాపీనెస్. అయ్యో మనం కష్టపడి ఎంత పెంచాము, ఈరోజు పిల్లలు ఈ స్టేజ్కి వచ్చారని అనిపిస్తుంది. కానీ మొక్కల విషయంలో మాత్రం అలా కాదండి. మనం పెట్టిన కొద్ది రోజుల్లోనే పువ్వులతో కాయలతో మన మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయండి. అసలు చూడండి, గాలికి ఆ చెట్టు అలా రెపరెపలాడ, ఆ చిరు గాలిలో అలా ఈవినింగ్ టైం అయితే నేను అప్పుడప్పుడు పిచ్చుకల సౌండ్స్ అవి కూడా వినిపిస్తాయండి. ఉడతలా కీచులా కూడా వినిపిస్తాయి. నాకు ఆ రికార్డింగ్స్ కూడా ఉన్న క్లిప్స్ యాడ్ చేద్దామని అనుకుంటాను. కానీ నేనేమో ఎక్కువ ఇచ్చేది వాయిస్ ఓవర్ ఇస్తాను కదండి, మనం వాయిస్ని డిలీట్ చేసేస్తాం కదా, అప్పుడు ఆ సౌండ్స్ కూడా మిస్ అయిపోతూ ఉంటాయండి. నేను ఈసారి ఖచ్చితంగా ఆ పక్షుల కిలకిల రాగాలు కూడా నెక్స్ట్ వీడియోలో మీకు వినిపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. అలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చుని అలా మొక్కల అందాన్ని చూస్తూ ఉంటే మనకు ఆనందం క్షణిక కాలంలో రెట్టింపు అవుతూ ఉంటుందండి. ఆ కొమ్మలు అలా గాలికి ఎలా ఊగిసలా
ఎలా ఊగిసలాడితే మన మనసు కూడా అలా ఊగిసలాడుతూ ఉంటుందండి మొక్కల దగ్గర కూర్చుంటే. ఇదంతా వింటుంటే ఈవిడేదో మొక్కల గురించి సోది చెప్తుంది, అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవని చాలామందికి అనిపించవచ్చండి. కానీ నేను హార్ట్ఫుల్గా చెప్తున్న మాటలన్నీ మొక్కలు పెంచే వాళ్ళకైతే ప్రత్యేకించి నేనైతే ఈ ఫీలింగ్స్ అన్నీ చెప్పవలసిన అవసరం అయితే లేదు. కానీ ఎవరైనా మొక్కలు పెంచని వాళ్ళు ఈ వీడియో చూస్తే ఓకే, మొక్కలు పెంచితే ఎంత హ్యాపీనెస్ ఉంటుందా అన్న మొక్కలు కనీసం ఒక్కళ్ళన్నా మారుతారేమో, మొక్కలు పెంచుతారేమో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్లో మొక్కలు పెంచుతుంటే మనకు కలిగే ఆనందాన్ని చెప్తున్నానండి. ఈ ఫ్రూట్స్ తినడం మూలంగా మనకి ఎంత ఆరోగ్యం వస్తుంది అనేది అది మనకు కొంచెం టైం పడుతుంది, అది ఎంతవరకు రుజువు. కానీ ఈ ఆనందం అనేది వెంటనే మనకు తెలుస్తుందండి, చాలా హ్యాపీగా ఉంటుందండి. మీకు చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుందని అయితే నా ఉద్దేశం. నాకు కూడా కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయాలంటుంది, కానీ అలా రొటీన్గా వెళ్ళిపోతుంది. నేను ఉండే ఆ 2 hours నాకు హార్వెస్ట్ చేసుకుని మొక్కలకి వాటరింగ్ చేసుకోవటానికి సరిపోతుందండి. వీడియో తీసుకునే అంత కుదరటం లేదు. కానీ కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా నేను ఒక చిన్న కథపై చెప్దాం అనుకుంటున్నానండి. నచ్చితే కథ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఒక చిన్న పిల్లవాడండి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక 1 రూపీ ఇస్తాడు. ఇచ్చి నాకు దేవుడిని ఇవ్వమని అడుగుతాడు. ఇస్తే దేవుడు లేడు గీవుడు లేడు పో అని తోలేస్తాడు, బయటికి తోసేస్తాడు. సరే అలా కాదని వేరే చోటుకి వెళ్తాడు. వేరే షాప్కి వెళ్తే సేమ్ అలాగే అడుగుతాడు. మీ 1 రూపీకి నాకు దేవుడు కావాలని వేస్తాడు. తను అలాగే చెప్తాడు. కానీ ఆ పిల్లవాడు శ్రమించకుండా ఎవరెన్ని అవమానించినా అలాగే ప్రతి షాప్కి వెళ్ళి అడుగుతూనే ఉంటాడు. రూపాయికి దేవుడిని ఇవ్వండి, రూపాయికి దేవుడిని ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. ఇలా వరుసగా వెళ్తున్నాడు కదా, ఒక షాప్ యజమానికి బాగా కోపి అనమాట, ముక్కోపి. ఈ పిల్లోడు వెళ్ళి సేమ్ అన్ని షాపుల్లో ఎలా అడిగాడో ఆ షాప్లో కూడా అలాగే అడుగుతాడు. 1 రూపాయికి దేవుడిని. అతను కోపం వచ్చి షాప్ నుంచి రోడ్డు మీదకి తోసేస్తాడు. తోసేస్తే ఏముంది, ఆ పిల్లవాడు వెళ్ళి ఒక కారు మీద పడిపోతాడు. వెళ్ళి ఆ డ్రైవరు షడన్ బ్రేక్ వేస్తే ఆ కారులోంచి ఒక వ్యక్తి దిగుతాడు కిందకి. దిగి ఏంటి బాబు ఎందుకు అతను నిన్ను తోసేశాడు అని అడుగుతాడు. తోసేస్తే నేను ఇలా 1 రూపాయికి దేవుణ్ణి అడిగాను, అందుకే నన్ను ఇలా అందరూ తోసేస్తున్నారు అంటారు. ఎందుకు 1 రూపాయికి దేవుణ్ణి ఇస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. మా అమ్మకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ దేవుడిదే భారం అంతా నాదేమీ లేదు అని చెప్పాడు. అందుకే నా దగ్గర 1 రూపాయి మాత్రమే ఉంది, మనకేం దొరికినా దుకాణంలోనే దొరుకుతుంది కదా, అందుకే 1 రూపాయికి దేవుణ్ణి ఇవ్వమని అడుగుతున్నాను అంటే చూడండి, ఆ పసిపిల్లవాడు ఎంత అమాయకత్వంగా తల్లి మీద ఎంత ప్రేమతో వెళ్ళి అడుగుతున్నాడో చూడండి. అప్పుడు ఏం చేస్తాడంటే తను ఒక లెటర్ రాసి, బాబు ఈ లెటర్ తీసుకువెళ్ళి హాస్పిటల్లో డాక్టర్కి ఇవ్వు, మీ అమ్మకి తగ్గిపోతుంది, దేవుడు ఇచ్చాడని చెప్పు అంటాడు. సరే అని ఆ అబ్బాయి వెళ్ళి ఆ లెటర్ తీసుకెళ్ళి ఇస్తాడు హాస్పిటల్లో. ఆ లెటర్ చూడగానే వాళ్ళందరూ భయపడిపోయి ఓకే మీ అమ్మకి తగ్గిపోద్దని మంచి ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గిస్తారు. తర్వాత ఒక 10 days తర్వాత ఆ హాస్పిటల్కి యానివర్సరీ జరుగుతుంది. యానివర్సరీ జరిగితే ఏమైంది, అప్పుడు అతను వస్తాడు. ఇంతకీ ఎవరతను? ఆ హాస్పిటల్ని స్థాపించిన వ్యక్తి అతను. ఇలా ఈ పిల్లవాడి అమ్మకి ఆరోగ్యాన్ని సరిచేయండి అని లెటర్ ఇస్తాడు. దేవుడు మనల్ని రక్షించాలి అంటే ఏ రూపంలో అయినా మన దగ్గరికి వస్తాడు, ఏ రూపంలో అయినా వస్తాడండి. కానీ మనం అనుకున్నది సాధించేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలండి, అలుపు అనేది ఉండకూడదు. నేను మా పిల్లలకి అదే చెప్తాను. ఏదైనా ఒక క్వశ్చన్ రాలేదు అంటే వచ్చేదాకా కష్టపడమ్మా, వెంటనే వచ్చేస్తే దాని వాల్యూ నీకు ఎలా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక చెట్టు పెడతామండి, పెట్టిన వెంటనే మనకి పువ్వు కాయ వచ్చేస్తుంది. అది రావడానికి కొన్ని నెలలు పడతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి, కొన్ని రోజులు పడతాయి. కానీ అది వచ్చే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉంటాం కదా. జీవితం కూడా అంతేనండి. మనం ఏదైనా సాధించాలి
సాధించాలి అంటే అది సాధించేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి, మధ్యలో ఏది వదలకూడదండి. నేనైతే మా పిల్లలకి ఎప్పుడూ అదే చెప్తాను. వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటారో అనేది వాళ్ళ జీవితంలో సాధించిన దాని మీద ఆధారపడి ఉంటుందండి. కానీ చెప్పటం వరకు మన బాధ్యత అండి, దాన్ని పాటించడం అనేది వాళ్ళ అభిష్టం. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ మొక్కలను పెంచండి. దీనిలో కొన్ని 2 ఓల్డ్ వీడియోస్ని కూడా మిక్స్ చేశానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.